హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజీ అనంతపూర్ ఛానల్. ఈరోజైతే నేను హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపుగా 60 టన్నులతో ఉన్నటువంటి 22 అడుగులు ఉన్నటువంటి విగ్రహం అనమాట. మన దక్షిణ భారతదేశంలో అతిపెద్ద 3వ విగ్రహము ఇదైతే. సో ఈ లోపలికి వెళ్ళి ఈ యొక్క టెంపుల్ వ్యూ అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ వాచ్. ఇది హౌసింగ్ బోర్డ్ సర్కిల్. ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఈ చూడండి, ఈ ఆర్చ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి లోపలికి హౌసింగ్ బోర్డు, ఎల్ఐసి బస్ స్టాప్ రోడ్. ఇది ఈ నేమ్ బోర్డు కనిపిస్తుంది కదా, ఇట్లా నుంచి స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. హౌసింగ్ బోర్డు విద్యుత్ నగర్ సర్కిల్, ఆ సర్కిల్ ఉంది కదా, అక్కడ నుంచి వస్తే మీకు ఇట్లా రైట్ సైడ్ కనిపిస్తుంది బోర్డు. ఇదేనండి టెంపుల్. ఇంకా బయట ఆర్చ్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది చూడండి టెంపుల్ ఇక్కడ ఉంటుంది. ఇక బయట నుంచి వ్యూ కానీ చూస్తే చూడండి, చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది. ఈ యొక్క వ్యూ వచ్చేసి శ్రీశైలంలో టెంపుల్ కి పక్కన వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ హాల్ లాగా కనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ. అటుపక్క నవగ్రహాలు ఉంది, ఇటుపక్క వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఉంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇటుపక్క చూడండి, వ్యూ అంతే అదిరిపోయింది కదా, ఛత్రపతి శివాజీ. ఇక్కడ చూడొచ్చు శివుని యొక్క స్టాచ్యూ కూడా ఎంత బాగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి 2015లో మొదలైందండి. దాదాపుగా 8 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ వ్యూ చూస్తే మాత్రం చూడండి, సో స్తూపము ఎంత పెద్దగా ఉంది. ఇక స్టెప్స్ కూడా ఇట్లానే ఉంటాయి, సేమ్ శ్రీశైలంలో ఉన్నట్టే పైకి ఎక్కడానికి. లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. ఇక్కడ టెంపుల్ పక్కన పైకి వెళ్తే చూడండి, సో ఇక్కడ విజయమిల్ గురించి తెలియజేయ ప్రదర్శనశాల ఉందంట, ఫోటో ఎగ్జిబిషన్. ఇట్లా పైకి వెళ్ళిపోవాలా, ఇట్లంతా చూసుకొని ఆ బయటికి వెళ్ళిపోవడం. ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ జరిపినప్పుడు ఉన్నటువంటి ఫొటోస్ అనమాట. చూడండి, పుష్పాదివాసము పూజ నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, తర్వాత వచ్చేసి శ్రీవారు, మొత్తం దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం అంతా ఈ టెంపుల్ని ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు అంతా కూడా ఇక్కడ ఇందులో ఉందన్నమాట పైన. ఇటుపక్క కూడా చూడొచ్చు మీరు. ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి, సో ఇది మొత్తం స్టోరీ. పతంజలి భరద్వాజుడికి సంబంధించింది. సుశ్రుతుడు, భాస్కరాచార్యుడు, సేమ్ అటుపక్క కూడా అట్లే ఉన్నాయి చూడండి. ఆర్యభట్ట, కపిలుడు, చరకుడు, ఇవన్నీ కూడా చూడొచ్చు మనము. ఇక్కడ పైన నుంచి చూస్తే చూడండి, స్వామివారి ప్రతిమ ఎంత బాగా కనిపిస్తుంది విగ్రహము. పైనుంచి చూడండి, కింద వ్యూ కూడా ఎంత బాగా కనిపిస్తుంది అంతా కూడా. అక్కడ వచ్చేసి రామకోటి స్తూపం ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి నాకు తెలిసి హాల్. ఇంకా ఈ టెంపుల్కి కింద బాగానే చూడండి, ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. ఇంకా పైన అన్నీ కూడా రూమ్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ లోపల వచ్చేసి షిరిడి సాయిబాబా టెంపుల్. ఇది చూసారు కదా. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.